హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. మళ్ళీ ముంగటేసుకున్నావుగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. సకినాలు చేయాలి. సకినాల కోసం అయితే బియ్యం 2 గంటలకు నానబోసిన కడిగి పెట్టిన. ఇక ఇప్పుడు జర ఆరబెట్టి పట్టియాలి. మిల్లాడియాలంటారు అన్నట్టు, వాళ్ళ దాంట్లో పట్టించడానికి మన దాంట్లో. ఈ జర ఆరిన తర్వాత గిన్నె పట్టించుకొని రావాలి. సకినాలు చేయాలి. ఇలా సకినాలు హర్షలు చేద్దామని అయితే అనుకుంటున్నా. ఈ పని అయిపోతే ఇంకా రేపటికి లేవంగానే ఇక్కడ కూర్చోగానే ఫోన్ పెట్టబుద్ది అయిందని చూసినా. 44K సబ్స్క్రైబర్లు అయ్యారు. నైట్ అయినాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాము 44K సబ్స్క్రైబర్లు అయినందుకు. అసలు ఇది చాలా రోజుల నుంచి ఇది ఒక కళ లెక్క అయిపోయింది ఫ్రెండ్స్. అంటే తొందరన అయితే జంప్ అయినాయి. 41-2 నుంచి 44 దాకా అయినాయి. ఇంకా 50K దాకా తీసుకుపోవాలి. మీ ఆధారాభిమానాలు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నిన్ననే అన్నాం వీడియోలోనే అన్నా 44K సబ్స్క్రైబర్లు ఇలా కావాలి ఫ్రెండ్స్ అని నిన్న వీడియోలో చెప్పినట్టే అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చూసిన నైట్, నేను లేపు చూపిద్దాం అనుకున్నా కానీ పడుకున్నాడు. కానీ నువ్వు చూసినా కూడా సర్ప్రైజ్ లెక్క ఉంటుంది అని చెప్పేసి లేపలేదు. ఇక నేను ఇంతకుముందే చూసిన. నిద్ర పట్టింది నాకు. పని ఉంటే నిద్ర పట్టదు నాకు. అసలు నా మనస్తత్వం ఏందో నా గుణం ఏందో. కానీ 2 గంటలకే లేచి కడిగిన. 2 గంటలకి ఎందుకు? నైట్ బాగా సేపు ఎందుకు గంటసేపు అని నానబెట్టి ఇప్పుడు ఆరబోయాలి. మస్తు పని ఉంది. స్కూల్కి పంపించాలి. సరే మరి బాయ్. గిన్నె తీసుడితోటే పట్టియాలి. ఇల్లాడుతావు ఇవి ఆరాలి. ఆరినాక నేను తీరా వాడేం చెప్తాను బరేగాడు. ఇంకొక షీప్. అరే వరుణ్, మెత్తడి షీప్ లేదారా? అంత ఒక కాడికి కుప్పేయాలి. అట్లా వేయాలి. ఇంకొక షీప్ రూట్. అరే వరుణ్, ఇంకా ఇంకొకటి మామూలు షీప్ రేపు పుల్లల చీపురు కాకుండా ఇంకొకటి ఇంట్లో ఉంది చూడు, అదేపో. దీంతో అంతా ఇసుకపోతుంది. ఇలా మళ్ళీ అప్పాలు తయారు చేయడానికి ఇదంతా ఈ కట్టెలన్నీ రెడీ చేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ కట్టెల పొయ్యి పైన అయితేనే కొంచెం ఇదైపోతుంది అన్నమాట. లేకపోతే చాలా కష్టమవుతుంది. గ్యాస్ పైన ముట్టియాలంటే కింద వేడి దగడు అంతా దమా ఖరాబ్ అవుతుంది. అందు గురించి అని చెప్పి ఇక్కడ మళ్ళీ కట్టెల పొయ్యి మోపేసాం. మన సంక్రాంతికి అయితే ఈయనే చేసినాం కదా, ఇవి ఇప్పుడు ఈయనే చేద్దాం అని చెప్పి. దీనిలో ఏమున్నాయమ్మా? బియ్యం పట్టించుకురావాలి. ఎప్పుడు తిప్పుదాన్ని చూస్తున్నా. సకినాలక దానిలో సకినాలు. ఇంకా ఇవాళ ఏమేమి చేస్తాం అనుకుంటున్నావు? టైంను బట్టి షాపింగ్ చేయవా మరి? చేయాలి. నైట్ మొత్తం టైడ్ అయిపోతావు కావచ్చు నిదాన బయట ఉంటే. అందుకనే ఓ రోజు ముందుగా అది చేద్దామని చెప్పేసి ఇళ్ళట్టు స్టార్ట్ చేసిన. మరి నేను మళ్ళీ బయట అటు ఇటు పోతే ఒకదాన్ని చేసుకుంటావమ్మా? చేసుకుంటా. మరి ఇబ్బంది పడదు. మళ్ళీ నేను ఉండాలని చెప్పంటే నాకు సెట్ అయితే సెట్ కాదు. అలాగే అవన్నీ కట్టెలని దగ్గర తీసుకొచ్చేసిన. ఆ పొయ్యి సెట్ చేసుకొని మొత్తం అవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా మా చెక్కలు మొత్తం కుల్ల చేసి. ఇవి అంటే అవి మంట అంటుకునేదాకానే, అంటుకున్న తర్వాత అంత పొయ్యి నిండా అవుతుంది కదా, ఇక బయట గుంజ చేసుకోరాదు. తీసుడుతో అవి పట్టిస్తే నాకు 3-4 నూనె ప్యాకెట్లు తెచ్చి ఇచ్చినామంటే కథం. ఇక పొత్తున దగ్గర కావచ్చు కదా. ఎంత 5 కిలోలు కావన్నా? పల్లి నూనె వస్తే ఏమవుతుంది? పళ్ళు నొప్పి పొగుతుంది ముక్కుట్లా. వేరే తప్పదు. అసలే ముక్కుడు జర చిన్నగా ఉంది కదా. లేదా కింద పోసుకుంటా మీది తీసుకుపోయి కాడవల్ల మరి బాగా ఇబ్బంది అవుతుంది కావచ్చు. ఆ రూమ్ లో సాఫ్ చేసి రూమ్ లో పోయరాదమ్మా? రూమ్ లో పోసుకొని వేడికి సాఫ్ చేసేది మనం సాప పెట్టుకుంటాం. ఈ పెద్ద సాప వేసేసి ఖరాబ్ ఉంది కదా, ఆ పెద్ద సాప వేసి దాన్ని పోసి బయట పోయి పెడితే తీసుకుపోయి వేసుకోవచ్చు. నేను ఉన్నా గానీ నీకు వచ్చి అనుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది చాలా టైట్ అయింది. ఎక్కడ ఇబ్బంది మొన్నట్లెక్క గలిలో పోతే సెట్ కాదు చూడు. అస్సలు సెట్ కాదు అది. లోపల అయితేనే నీకు బయట పోయి పెట్టుకున్నా గానీ దాని డిస్టెన్స్ ఉంటుంది. ప్లస్ దుమ్ము ఉన్నా గానీ ఈ సాపల మీద ఈ అప్పల మీద పడదు అన్నట్టు. పడది. ప్లస్ మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేద్దామంటే టైం సరిపోదు.
ఈ జర ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న వరకు నాకు 10-11 అవుతుంది. ఇటు జర నీడనే వస్తుంది. లోపల వేసుకుంటా అన్న కాల్చేసుకుంటా. నల్ల కాల్చేసుకో. అన్నీ అదొకటి మూపి వేసుకోవాలి. టైం లేదు. మళ్ళీ ఇక ఒకటే రోజు అదైపోతే మనకు ఆ రోజు చాలా కాకుండా టైర్ అవుతుంది. అవి అంత ఇబ్బంది అవుతుంది. ఈ వీడియో ఇష్టం ఎవరో నచ్చితే మంచిగా అయినా వాళ్ళు చచ్చిరా చీపురు కట్ట అది ఆడ ఇంకా ఉంది కదా బొగ్గు ఇట్లా వరుణ్ తేపో మీద చీపురు కట్ట తీసుకురాపో. మీద చీపురు కట్ట చేసిరండి తేపో. జాడి కట్టరా కాదు కట్టలు తెచ్చిన వేరే తెచ్చి తీసుకపోతే కదా. షాయి ఇట్లా పోతావా? పెడతా నీళ్ళు పోసేస్తా స్నానానికి. లేట్ అవుతుంది స్కూల్కి. అది టిఫిన్ పెట్టలే పొద్దుగల పాల ప్యాకెట్కి రోడ్డు మీదకి పోయినప్పుడు ఆ పెట్రోల్ అయిపోయింది. అది ఎప్పుడో ఊరికి పోయినప్పుడు ఉంచిన బాపతి ఇక బైక్ సక్క తీసుడు అయితే లేదు. బండ్లే డీజిల్ కొట్టి ఇచ్చినప్పుడు దానిలో ఒకసారి పెట్రోల్ తీసుకొని రావాలి. కష్టమవుతుంది. దాని ఇస్తే కొంచెం రిపేర్కి ఇచ్చేయండి కానీ అవుతలేదు. టైం సెట్ అవుతలేదు. ఇంకా చెత్త చాటిడే మళ్ళీ గిరాకిట్లా వస్తే లేట్ చేస్తామా వాడు ఇచ్చేసి. పచ్చిపిండి ఆడించుకొస్తే శుక్రవారం ఇక పనే ఇల్లు మబ్బులే కడిగినా ఇక మళ్ళీ ఎట్లా అయింది. ఆల్రెడీ పూజ వస్తే ఎప్పుడో కంప్లీట్ అయింది కానీ మురుకుల పిండి కూడా అన్నీ ఉంది. 100 రూపాయలు చిల్లర ఫోన్ పే ఉండదు. ఫోన్లోకి వెళ్ళి కూడా కావాలి. చిల్లరనేనా అలా చిల్లర ఎక్క అని అంటే ఇచ్చేస్తా. పిండి పట్టి చూస్తాడు ఇంటి ముంగట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడే జస్ట్ పోయింది 10 మినిట్స్. అక్కడ గిరాకీ లేదు. తొందరనే వస్తుంది పట్టుకొని. ఇంత తొందర 5 నిమిషాలు మనకి ఇది సేఫ్టీ అన్నమాట. చాలా ఇంత తొందరగా రుబ్బడం పచ్చిది కదా అది ఆరిపోతుంది అని చెప్పేసి అట్లా జోరైంది. సకినాలు జోరేస్తూ ఉంటుంది ఇక. అంటే అది ఇంకా వేరే దేనికైనా వాడకుండా ఖాళీ సకినాలు కోరికొల్లేమన్నాం. ఏం ఆర్డర్ చేస్తే ఏమొస్తాయి అవి ఏం మంచిగా గితగింటున్నాయి. అదే ఆర్డర్ చేద్దామని చెప్పి చూసినాం ఫ్రెండ్స్. ఏం కాదులే తిప్పలు పడదామని చెప్పి ఏం ఆర్డర్ చేసినా మన కష్టం లేని పైసలు ఎక్కువ. అవి నచ్చాయి మనకు నచ్చినట్టు ఎట్లనో వేసుకున్నది నయ్యం. నాకు కొంచెం షాయ్ పోయా మరి నేను వెళ్తా. నాకు లేట్ అవుతుంది. నువ్వు డ్రెస్ వేసుకో వరుణ్. ఇది మంచిగా ఉంది. తొందరగా ఆడిచ్చిచ్చింది. టిఫిన్ తెచ్చుకుంటావు అరనానా? ఏం తింటావు మరి? తెచ్చుకోపో. ఆడెంత మంది మళ్ళీ పోతే ఆడ అర్ధగంట గంట ఉంటుంది. మనకు అటు పోవడం అంటేనే ఇష్టం ఉండదు. అస్సలు నిలబడాల్సి వస్తుందని. అయిపోయిందా? నువ్వు తాగో. నేను తాగుతా. మనకి రెడీ చేసి తాగుతా. లేట్ అవుతుంది కదా. నేను తెచ్చుకుంటే అయిపోవని ఆప్షన్ అవుతుంది. అటో ఇటు నాకు పని చేసి వాడు వాళ్ళ టీచర్ అంటే నూనె పెట్టకుంటే ఓ నూనె బాటిలే కొనుక్కొని పెట్టుకుంటారు క్లాస్ టీచర్. ఎంత డిసిప్లిన్ ఉంటే అట్లా ఉంటుందా మా స్కూల్లో? ఎవరైతే నూనె పెట్టుకొచ్చుకోరో వాళ్ళకి వాళ్ళ నెత్తిలో పోసేస్తారు నూనె. ఈ కాలంలో పిల్లలకు చాలా డిసిప్లిన్ తక్కువ. అంటే కొన్ని స్కూళ్ళల్లో అట్లా ఉంటారు కాబట్టి అట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అన్ని స్కూళ్ళలో సార్ పిల్లలు చెప్తినలేని ఇది అయిపోయారమ్మా ఈ కాలంలో. చిన్న చిన్న పిల్లలు మరవడుతారు అట్లా అని చెప్పి ఆ స్కూల్ చాలా డిసిప్లిన్ తోటి ఉంది వీళ్ళ స్కూల్. గుడ్ నైట్. అందరూ లైక్ చేయండి. లైక్ అయితే చేస్తలేరు అసలు. ఒక 5-10 లైక్లు కూడా వస్తలేవు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ టుమారో. బాయ్ అబ్బారు.